తను శేషారత్నంలా ఉన్నాడే. తను ఎక్కడేం చేస్తున్నాడు? మేడమ్మా. జయ, ఎప్పుడొచ్చావు మేడమ్మా? నేను వచ్చి చాలాసేపు అయ్యింది. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అది మన బంగారికి కొత్తగా పెళ్ళయింది కదా, అల్లుడికి విందు తయారు చేద్దామని మార్కెట్కి వెళ్ళి కావలసిన వంట సామాన్లన్నీ తీసుకొచ్చాము. ఓయమ్మ, ఏం వండబోతున్నారు? మటన్ తీసుకొచ్చాం, చికెన్ 65 కవర్స్ని తీసుకొచ్చాం, ఇంకా చేపలు, పీతలు, రొయ్యలు, గుడ్లు అన్నీ తీసుకొచ్చాం. విందంటే మామూలు విందే కాదు, రాజ్య విందులా ఉండేలా ఉంది. ఏ జయ, మీ అన్న కొడుకు బదులు వేరే ఎవరైనా అల్లుడిగా వచ్చుంటే ఇంతలా మీరు మర్యాద చేసేవారా? మా అన్న కొడుకే అల్లుడుగా రావాలని రాసుంది, ఇంకా వేరే ఎవరు వస్తారా? అలా జరిగే అవకాశమే లేదు. సరదాగా చెప్పాను జయ, అది కూడా నువ్వు తీసుకోలేకపోయావు. చాలా సంవత్సరాల తర్వాత నా జీవితంలో పెద్ద నమ్మకం వచ్చింది మణి. ఈ కుటుంబం కలవడానికి ఇంకా అవకాశమే లేదనుకున్నాను. మా అమ్మను మళ్ళీ చూస్తానని అనుకోలేదు. కానీ ఈ రోజు ఈ అవకాశం నా కూతురు వల్లే వచ్చింది. నువ్వు అసలు దిగులు పడక జయ, నువ్వు అనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా? త్వరగా వెళ్ళి వంట చేద్దాం పదండి. సరే, నాకు కూడా ఏదైనా పని చెప్పండి. ఆ చేపలు ఇవ్వండి, నేను రెడీ చేసి పెడతాను. మనమ్మా, నువ్వు నాకు అమ్మలాంటి దానివి, ఇంకో అమ్మవే నువ్వు. అలా నువ్వు నాకు వీయపురాలువే కదా, అందుకని నువ్వే పని చేయకూడదు. నన్ను నువ్వు కూడా పెంచావు కదా మణి. వంటంతా నేనే చేస్తాను, నువ్వు విందుకొస్తే చాలు. హసీనాక, మీరు తను పోయి రవిబాబుని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పండి. నేనెలా జయా? మీరే పిలవాలి. ఆ ఇంట్లో వాళ్ళ వరకు మీరే కదా బంగారి అమ్మ. మరి రవిబాబు? చూసుకుందాం, నేను వెళ్తాను, మీరు తర్వాత రండి. హసీనాక, తను కాలేజ్ నుంచి రాగానే మీరిద్దరూ వెళ్ళి వాళ్ళని భోజనానికి పిలవండి. సరే, ఈలోపు మనం వంట సంగతి చూద్దాం పద. రా మీనాగారు. మీనాగారు, నమస్తే అమ్మా. నమస్తే. మా వైపు విందు అనుకుంటున్నాము. మీరు, మీ అబ్బాయి, అమ్మాయి అందరూ కలిసి భోజనానికి రావాలి. అవును, ఇదొక పెళ్లి. దీనికి విందు భోజనాలు, వన భోజనాలు ఒక్కటే తక్కువ. పాత సామెత ఒకటి ఉంది, పోనీలే పాపం నెత్తిన పెట్టుకుంటే కిందకి జారి నడుం విరగొట్టారంట మీలాంటి వాళ్లే. అలా ఉంది మీరు చేస్తున్న పని. పాపం అని మేం మీకు ఇంట్లో ఉండడానికి చోటిస్తే మీ అమ్మాయిని రెచ్చగొట్టి మా అబ్బాయిని వల్లో వేసుకుని మీ వైపుకి లాగేసుకున్నారు కదా. ఏంటండి మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? మీకు ఒక అమ్మాయి ఉంది కదా, అలా మాట్లాడచ్చా చెప్పండి? నేను ఇలానే మాట్లాడతాను. మీరు చేసింది ఎంత అసహ్యమైన పనో తెలుసా? మేము చాలా పద్ధతిగా మా పిల్లల్ని పెంచామమ్మా. ఎక్కడి నుంచో వచ్చిన మీరు మా అబ్బాయిని మాకు కాకుండా చేశారు. కొంచెమైనా సిగ్గు సెరు ఉందా మీకు? వదినా. మీనా, నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు, నేను నోరు మూసుకొని ఉండలేను. చేయాల్సిందంతా చేసి విందుకు రమ్మని పిలుస్తున్నారు చూడు. ఏయ్, ఏంటే ఏడుస్తున్నావు? ఇలా ఏడ్చే మొత్తం కుటుంబాన్ని మోసం చేశారు కదా. పోవే బయటికి. ఏంటి చూస్తున్నారు? మెడ పట్టుకొని బయట గంటకు ముందే వెళ్ళిపోండి, లేదంటే మర్యాద ఉండదు నీకు. పండే. ఏంటి ఏంటి మీనాగారు ఇది? ఇదిగో చూడండి, ఇంకా రెచ్చగొట్టకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? నడవండి బయటికి. నడవండి బయటికి.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదలుడు, వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి నిలబడి ఏడుస్తూ పెద్ద సీన్ చేస్తున్నారు. ఏయ్, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరేమన్నారు ఇక్కడ? ఇదిగో అల్లుడు, ఇలానే ఏడుస్తూ సీన్ క్రియేట్ చేస్తున్నారు. మావయ్య, మాట జారకండి. అది కాదు అల్లుడు. జారకండి అని చెప్తున్నాను కదా. ఎందుకు ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు? అమ్మా, ఏమైందమ్మా చెప్పండి. ఏం లేదు బాబు, విందు భోజనం కోసమని పిలవడానికి వచ్చాము. ఈ లోపే ఇలా మీరు చెప్పండి అమ్మా. సరే రవి, వదిలేరా. మా, నువ్వేం మాట్లాడుకో. మీరు చెప్పండి. ఇంతసేపు తప్పుగా మాట్లాడి ఇంట్లో నుంచి గంటేశారు మమ్మల్ని. అమ్మా, అత్త, మావయ్య, మీ అందరికీ ఇదే చెప్తున్నాను. నాకు సమస్య బంగారితో మాత్రమే, తన మీద మాత్రమే నా కోపం. తన కుటుంబం మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఏ తప్పు చేయలేదు. అది నాకు బాగా తెలుసు. వీళ్ళని పట్టుకొని తప్పుగా మాట్లాడుతున్నారా? మనసులో కొంచెం కూడా బాధ లేదా మీకు? ఇంకోసారి వీళ్ళని అవమానించేట్టుగా, కష్టపడేటట్టుగా మాట్లాడినట్టు నాకు తెలిసిందో ఏం చేస్తానో నాకే తెలియదు. ఆంటీ, తను నేను విందుకు వస్తాను. అలాగే బాబు. మీరందరూ కూడా విందుకు రావాలి. పదండి. మణి, మణి, ఇదిగో వస్తున్నానమ్మా. అమ్మా, మణి, ఏంటి అదోలా ఉన్నావు? మీనా, వర్షిణి, అమృత, ఏంటత్తయ్య? గణేష్, రండి. అందరం బంగారి ఇంటికి విందు భోజనానికి వెళ్తున్నాం. రండన్నయ్య. నేను రాను, నువ్వు వెళ్ళు. వదిన, నువ్వైనా రా వదినా. లేదు మీనా, నేను రావడం లేదు. మీనా, వెళ్ళు మీనా, ఆ, వెళ్ళు. వస్తున్నా